హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కమ్మని రుచులు. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చక్కనైన చిక్కటి సాంబార్. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని పక్కన ఒక అప్పడం పెట్టుకొని తింటే ఉంటుంది. అబ్బో, చాలా బాగుంటుందంటే నమ్మండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు కందిపప్పు, అరకప్పు శనగపప్పు తీసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకున్న తర్వాత 6 కప్పులు నీళ్లు పోసుకొని కొద్దిగా పసుపు వేసుకొని 6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఈలోపు సాంబార్ కోసం చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ 6 విజిల్స్ వచ్చి చల్లారిన తర్వాత నెమ్మదిగా కుక్కర్ మూత తీసుకొని పప్పుని ఇలా పప్పు గుత్తితో నెరుపుకోవాలి. ఇలా నెరుపుకోవడం వల్ల సాంబార్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక కప్పు టమాటా ముక్కలు, ఒక కప్పు ముల్లంగి ముక్కలు, ఒక కప్పు ములక్కాడ ముక్కలు, ఒక కప్పు బెండకాయ ముక్కలు, ఒక కప్పు ఆనపకాయ ముక్కలు, ఒక కప్పు చిలకడదుంప ముక్కలు, ఒక కప్పు సాంబార్ ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు వేసుకొని ఇంకా మీ దగ్గర ఎన్ని రకాల కూరగాయలు ఉంటే అన్నీ వేసుకోవచ్చు. ఇలా అన్ని ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు చింతపండు గుజ్జు అలాగే రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల ముక్కలకి పులుపు బాగా పట్టి రుచిగా ఉంటాయి. ఇలా కుక్ చేసుకున్నాక ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీ పులుపుకి తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు సాంబార్ పౌడర్ని ఉండలు లేకుండా కలుపుకొని వేసుకోవాలి. సాంబార్ పౌడర్ అనేది డైరెక్ట్గా వేస్తే ఉండలు కట్టేస్తుంది. అందుకే ఇలా వాటర్లో అయినా లేదా మరుగుతున్న సాంబార్లో నుంచి కొంచెం రసం తీసుకొని దాంతో అయినా కలుపుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను హోమ్మేడ్ సాంబార్ పౌడర్నే తీసుకున్నా. త్వరలోనే నా ఛానల్లో సాంబార్ పౌడర్ ఎలా చేసుకోవాలో అప్లోడ్ చేస్తాను. ఇలా మరుగుతున్న సమయంలో కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల పులుపు బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు సాంబార్లోకి పోపుని రెడీ చేసుకుందాం. పోపు కోసం చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిరపకాయలు, 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా పోపు బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సాంబార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే సాంబార్ రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అమ్మ వంట లైక్ చేయండి, షేర్ చేయండి, చేయండి, దాంతో చేయండి.